కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వపాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజింతురు అని అన్నారు. వైదిక సాంప్రదాయంలో అన్నము అనగా ఆహారమును భగవంతుని నివేదన కోసమే అన్న దృక్పథంతోనే వండేవారు. ఆహార పదార్థాలన్నీ కొంచెం కొంచెం ఒక పళ్ళెంలో ఉంచి భగవంతుడిని వాటిని స్వీకరించమని శాబ్దిక లేక మానసిక ప్రార్థన చేస్తారు. అలా నైవేద్యం చేసిన తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న ఆహారం ప్రసాదంగా పరిగణించబడుతుంది. ఆ పళ్ళెంలో ఇంకా పాత్రలలో ఉన్న ఆహారం భగవత్ అనుగ్రహంగా పరిగణించబడి ఆ దృక్పథంతోనే భుజింపబడుతుంది. ఇతర మత సాంప్రదాయాలు కూడా ఇటువంటి ఆచారాలను పాటిస్తాయి. క్రైస్తవ ఆచారంలో యూకారిస్ట్ ధార్మిక అనుష్ఠానం ఉంది. దీనిలో బ్రెడ్ మరియు వైన్లను మొదట నివేదించి పవిత్రం చేసిన తరువాతే అవి స్వీకరింపబడతాయి. ముందుగా భగవంతునికి నైవేద్యం చేయబడిన ప్రసాదం తినటం మనలను పాపముల నుండి విముక్తి చేస్తుంది. ఈ ప్రకారంగా నివేదన చేయకుండా అన్నం తినేవారు పాపం చేస్తున్నట్లే అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నారు. ఈ శ్లోకంలో ఉపయోగించబడిన పదం ఆత్మకారణాత్, అంటే తన స్వంత భోగం కోసం. కానీ యజ్ఞంలో భగవత్ నివేదన చేయగా మిగిలిన ఆహారాన్ని భుజించినప్పుడు ఆ దృక్పథం మారుతుంది. తన శరీరాన్ని భగవంతుని సొత్తుగా, దాన్ని భగవంతుని సేవ కోసం ఉపయోగించడానికి మన సంరక్షణలో ఉంచబడినట్లు పరిగణిస్తాము. అనుమతించబడిన ఆహారాన్ని ఆయన అనుగ్రహంగా శరీర పోషణ కోసం స్వీకరిస్తాము. ఈ మనోభావంతో ఆ ప్రక్రియ అంతా పవిత్రమవుతుంది. సామాన్య భాషలో మనందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఏది వండుకున్నా సరే అది భగవంతుడు మనకి ప్రసాదించిందే కాబట్టి అది తీసుకుని వెళ్ళి ఆయనకి చూపించి ప్రార్థన చేసి, అంటే భగవంతుడా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆహారముని నీకు నేను సమర్పిస్తున్నాను అని ఆయనకి సమర్పించి ఆ నివేదించిన ఆహారాన్ని భుజించడం వలన మనకి పచనం బాగా జరుగుతుంది, అంటే శుద్ధి జరుగుతుంది అని అర్థము. జై శ్రీకృష్ణ.